హాయ్ అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు కరెంట్ అఫైర్స్ 2025 చూద్దామండి. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ప్రారంభించిన పీఎం మోడీ. ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన ప్రారంభించిన పీఎం మోడీ ఆధ్వర్యంలో పీఎం ధనధాన్య కృషి యోజన, మిషన్ ఫర్ ఆత్మనిర్భారత్, ఇంపల్స్ అనే రెండు స్కీములను ప్రారంభమయ్యాయి. పీఎం ధనధాన్య కృషి యోజన కింద ఆరేళ్లలో 24,000 కోట్ల పెట్టుబడితో వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను బాగు చేయాలని కేంద్రము భావిస్తుంది. మరోవైపు మిషన్ ఫర్ ఆత్మనిర్భారత్, ఇంపల్స్లో పప్పుధాన్యాల ఉత్పత్తి 2030 నాటికి 350 లక్షల టన్నులకు చేర్చాలని టార్గెట్ పెట్టుకుంది. నెక్స్ట్, భారత్ తొలి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభమైంది. ఇందులో దేశంలో తొలి సెమీ కండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియం ప్రారంభమైంది. హైదరాబాద్లోని టెక్నాలజీ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ దీనిని స్టార్ట్ చేసింది. ఇందులో భారత్ తొలి దేశీయ ఏఐ చిప్, ఏఐతో నడిచే హ్యూమనాయిడ్ రోబోటిక్ పెట్ కంపానియన్స్, రీయూజబుల్ రాకెట్ ఇంజన్ ప్రోటోటైప్, నెక్స్ట్ జనరేషన్ ఈవీ టెక్నాలజీ అండ్ స్మార్ట్ డిస్ప్లే సిస్టమ్ ఇందులో ప్రదర్శనకు ఉంచారు. నెక్స్ట్ ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సోనాలి సేన్గుప్తా. ఈమె అక్టోబర్ 9న బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐలో 30 ఏళ్లుగా సేవలు అందించిన అనుభవం ఉన్న సోనాలి ఇప్పుడు కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్, ఇంక్లూజన్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్, ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్లను పర్యవేక్షిస్తారు. ఈ 3 డిపార్ట్మెంట్లను ఈమె పర్యవేక్షిస్తారు. ఫిలింఫేర్ అవార్డులలో లాపతా లేడీస్ హవా ఎక్కడ జరిగిందంటే గుజరాత్లోని అహ్మదాబాద్. ఎన్నవదంటే 70వ ఫిలింఫేర్ అవార్డులు. బాలీవుడ్ చిత్రం లాపతా లేడీస్ సత్తా చాటింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ డైరెక్టర్తో సహా 13 విభాగాలలో ఈ చిత్రం అవార్డులను గెలుచుకుంది. ఇక దివంగత దర్శకుడు శ్యామ్ బెనగల్, సీనియర్ నటి జీనత్ అమాన్కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దక్కింది. నెక్స్ట్, యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్ లాంచ్ చేసిన ఆర్బీఐ బాండ్లు, సెక్యూరిటీస్ వంటి ఫైనాన్స్ అసెట్స్ను బ్లాక్చైన్ టెక్నాలజీ సాయంతో డిజిటల్ టోకెన్లుగా మార్చే విధంగా ఆర్బీఐ యూనిఫైడ్ మార్కెట్ ఇంటర్ఫేస్ తీసుకొచ్చింది. దీని ద్వారా మార్కెట్ యాక్సెస్ ఇంప్రూవ్ అవ్వడమే కాక సెటిల్మెంట్ స్పీడ్, పారదర్శకత పెరుగుతాయని ఆర్బీఐ భావిస్తుంది.